ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది క్రైస్తవులు దేవుని పని చేయాలనే ఆశ కలిగి ఉంటారు. ఏ పని చేయాలో ఎలా ప్రారంభించాలో తెలియదు. కొంతమంది పని ప్రారంభిస్తారు కానీ మధ్యలోనే ఆగిపోతుంటారు. ప్రభువారు చెప్పిన విత్తువాని ఉపమానములో మొండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు దేవుడన్నా దేవుని పని అన్నా దేవుని పని విషయములో ఆసక్తి ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన విచారముల చేత, ధనమోసం చేత వారి అభిలాషని, వారి కోరికని, వారి ఇష్టాన్ని కొనసాగించలేరు. పేతురుకులాగా మాటలు చెప్తారు కానీ సమయం వచ్చినప్పుడు మాట మీద నిలబడలేరు. పేతురు ప్రభు కోసం చనిపోవాలన్న ఆశ అయితే ఉంది కానీ బలహీనమైన మనస్తత్వం వలన దాన్ని కొనసాగించలేకపోయారు. దేవుని పని చేయాలనే తలంపు ఉంటే సరిపోదు, అందుకు తగిన మానసికమైన సిద్ధపాటు ఉండాలి. ఎంతటి కష్టమున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే ఎంత కష్టం వచ్చినా స్థిరంగా నిలబడగలుగుతారు. పౌలు దేవుని పనిలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో అన్ని కష్టాలు ఎదుర్కోవడానికి మానసికమైన సిద్ధపాటు ఉన్నవారు పౌలులాగా బలంగా దేవుని పని చేయగలరు. ఈ రోజుల్లో దేవుని పని చేయటం అంటే ఒక వ్యాపారంలాగా ఉంది. ఇది చాలా బాధాకరంగా ఉంది. దేవుని పనిలో స్థిరంగా కదలని వారుగా ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి అంటే నిస్వార్థంగా దేవుని నుండి, మనుషుల నుండి కానీ ఏమీ ఆశించకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే మన ప్రయాస వ్యర్థం కాకుండా దేవునికి మహిమకరంగా జీవించగలం. అట్టి బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము మీ పనిలో మీ పనిని మీరు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి పని చేయాలనే ఆశే కాదు, దానికి కలిగిన స్థిరమైన మనసు కలిగి మీ కొరకు పని చేయగలిగిన వారిగా, దాని కొరకు ఏ విధమైన లాభాన్ని మేము ఆశించేవారంగా కాక మీ పని నమ్మకంగా చేయగలగటానికి కావలసిన మంచి స్థిరమైన మనసు మీ పిల్లలందరికీ మీరు దయచేయండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.